ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః. శ్రీ గురుచరణకమలభ్యో నమః. శ్రీ ఆనందతీర్థగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ నమః. హరి ఓం. హరి ఓం. నీచోచ్చ భావంగతః మరియు వేదము అపౌరుషేయత్వము. మధ్వ సిద్ధాంతంలో ఈ నీచోచ్చ భావంగతః చాలా ముఖ్యమైన ప్రమేయము అని తెలుసు. దీని ద్వారా హరిపరతరాహ అనే ప్రమేయాన్ని మరియు ఇతర ప్రమేయాలను కూడా స్థాపించవచ్చు. చాలా ముఖ్యమైన ప్రమేయమైన వేద అపౌరుషేయత్వాన్ని జీవుల తారతమ్య సిద్ధాంతము ద్వారా మనము నిరూపించవచ్చు లేదా సిద్ధపరచవచ్చు. పాఠకులు మరియు జిజ్ఞాసులు జీవుల తారతమ్యము అనే ప్రమేయము వేదాలు అపౌరుషాలు అని నిరూపించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే విషయము చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ విషయము చాలా ముఖ్యమైనది. చాలామంది ఈ జీవుల తారతమ్యము ఏ విధంగా వేదాలు అపౌరుషేయములు అను నిరూపిస్తుంది అని శంక కలగవచ్చు. ఆ శంకను దూరం చేస్తూ ఈ క్రింది విధంగా పైన నుడివిన దాన్ని నిరూపితం చేస్తుంది. 1. న్యాయ వైశేషికుల ప్రకారము వర్ణాలు అక్షరాలు నిత్యము మరియు విభుమైనవి, అంటే అవి నిత్యమైనవి మరియు అన్ని చోట్ల ఉండేవి. కానీ పదాలు కొన్ని అక్షరాల కలయిక చేత ఏర్పడినవి. అవి అనిత్యమైనవి, ఎందుకంటే మానవ ప్రమేయము చేత అక్షరాలు పదాలుగా ఏర్పడతాయి. 3. కేవలము అక్షరాలు వాటికవే పదాలుగా మారవు. అవి క్రమంగా ఒక నిర్దిష్టమైన విధంగా మానవ ప్రేరణ చేత ఏర్పడినవి. 4. ఇదే విధంగా పంక్తులు సెంటెన్సెస్ వాక్యాలు కూడా మానవ ప్రేరణ చేత అక్షరాల కలయిక చేత ఒక క్రమముగా ఏర్పడుతాయి. ఉదాహరణకు దేవదత్త గ్రామ్యం గచ్చతి అనే విధంగా 5. న్యాయ వైశేషికులు అంగీకరిస్తారు. వేదాలు వర్ణసమూహ పదవిశిష్ట వాక్య పంక్తులలో అక్షరాలు ఉంటాయి కాబట్టి క్రమమును మానవ ప్రేరణము ద్వారా కలిగినవి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వేదవచనము అక్షరాల ద్వారా ఏర్పడిన ఒక వాక్యము. ఇక్కడ ఈ అక్షరాలు స్వతహాగా వచనముగా ఏర్పడవు. 6. కాబట్టి న్యాయ వైశేషికులు ఒక అంతిమ అభిప్రాయానికి వస్తారు. వేదాలు క్రమముగా ఒక ఉన్నతమైన వ్యక్తిచే నిర్మింపబడినాయి మరియు ఆ వ్యక్తియే శ్రీమన్నారాయణుడు అని. వారి ప్రకారము వాక్యాలు ఉన్న చోట అవి అపౌరుషేయాలు కాదు. యత్ర వాక్యత్వం తత్ర పౌరుషేయత్వం. ఇలా వారు వేదాంతులను చూచి పరిహాస్యము చేస్తారు. ఇది ఎలా అంటే ఒక ఏనుగు సూది బెజ్జంలో దూరినట్టు. ఇది అసమంజసము మరియు ఊహకు అందనిది. కాబట్టి వారు వేదాలను పౌరుషేయము అని వాదిస్తారు. 7. వారు ఇంకా క్రమము 2 విధాలు అని అంటారు. అవి క్రమకాలము మరియు క్రమ ఆకాశము. వాటిని కాలిక క్రమ మరియు దేశిక క్రమ మరియు 3వది లేదు అని అంటారు. కాబట్టి వేదాలు పౌరుషేయములు. కాబట్టి 3వ వస్తువు లేదు. కాబట్టి మనము న్యాయ వైశేషికులను అంగీకరించవలసి వస్తుంది. ఒకవేళ ఇది అంగీకరించినట్లయితే మనము ఈ లోకంలో ధర్మము మరియు అధర్మములను స్పష్టంగా నిరూపించలేము. అప్పుడు ఈ ప్రపంచమంతా నాస్తిక వాదము వైపు వెళ్ళిపోతుంది. తద్వారా ప్రపంచము సంకటంలో పడిపోతుంది. 8. ఈ సమయంలో వీటికి సమగ్రమైన సమాధానము నీచోచ్చ భావంగతః అనే మధ్వ నవరత్నాలలో చాలా
ముఖ్యమైన ప్రమేయము ఇస్తుంది. ఈ ప్రమేయము తారతమ్యము అనేది చాలా సహజ సిద్ధమైనదని మరియు స్వభావ సిద్ధమైనదని విషయము మనకు ఒక జ్ఞాన దీపము వలె రక్షించి సత్యాన్ని స్థాపిస్తుంది. స్వభావ సిద్ధమైనదే అనే విషయము మనకు ఒక జ్ఞాన దీపము వలె రక్షించి సత్యాన్ని స్థాపిస్తుంది. 9వది, ఈ నీచము మరియు ఉచ్చము అనే తారతమ్యములు జీవుల మధ్య స్వాభావికమైనవి. ఈ తారతమ్య క్రమాన్ని ఏ మానవ ప్రేరకము కానిది. ఈ క్రమము జీవుని యొక్క స్వాభావికము. ఉదాహరణకు, దేవేంద్రుడు రుద్రుని కంటే చాలా తక్కువవాడు. తారతమ్యము స్వాభావికమైనది. దీన్ని ఎవరూ సృష్టించినది కాదు. దీన్ని ఏ మానవుడు ప్రేరణ చేయలేదు. దీన్ని భగవంతుడు కూడా సృష్టించలేదు. కానీ భగవంతుని ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ క్రమము స్వాభావికమైనది, అర్థాత్ న్యాచురల్. 10వది, కాబట్టి టీకాచార్యులు చెప్తారు, వ్యక్తత్వము మరియు అపౌరుషేయత్వము అనేవి సామాన్యంగా ఒకే దారిలో వెళ్ళవు. కానీ వేదాలు విషయంలో ఈ రెండు కలిసికట్టుగా ఉంటాయి. ఒక అస్తిత్వంలో ఉన్న సత్యాన్ని అంగీకరించుటలో తప్పు ఉంటుందా? ఇది న్యాయ వైశేషికుల ప్రకారము కూడా సమ్మతమైనదే. ఎందుకంటే 1 దేశిక క్రమము, కాలిక క్రమముతో పాటు మూడవది కూడా ఒక క్రమము ఉంది. అదే స్వాభావిక క్రమము. ఈ క్రమము సహజము మరియు వేదాలు ఈ వర్గానికి చెందుతాయి. ఈ స్వాభావిక క్రమానికి ఒక ఉదాహరణాన్ని చూపిస్తే కానీ అంగీకరించడము చాలా కష్టము. దీనిని నీచోచ్చ భావంగతః జీవగణ అనే అమూల్యమైన రత్న ప్రమేయాన్ని ఉదాహరణంగా తీసుకొని వేదాలు అపౌరుషాలు అని వేదాంతులు నిరూపించవచ్చు. ఈ తారతమ్యము ఎవరి చేత చేయబడలేదు. ఇది జీవుల స్వాభావికమైన లక్షణము. కాబట్టి సత్యము, జ్ఞానం, అనంతం అనే వేదమంత్ర క్రమము సహజమైనది మరియు స్వాభావికమైనది. కాబట్టి వేదాలు నిత్యమైనవి వాక్య రూపంలో. కాబట్టి వేదాలను కూటస్థో నిత్య అని అంటారు. అర్థాత్ వేదాలు స్థిరమైన శాశ్వతత్వాన్ని అధిగమిస్తుంది. ఆకాశము నిత్యమైనది కానీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలదు. కాబట్టి ఈ నీచోచ్చ భావంగత అనే అమూల్యమైన రత్న ప్రమేయము వేదాంతంలో ప్రాథమికమైనది మరియు పునాది లాంటిది. ఇది శ్రీకృష్ణార్పణమస్తు.